వినయ భాస్కర్ అన్న చేతుల మీదుగా మరి యొక్క ఆవిష్కరణ జరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. గతంలో 2023 డైరీ కార్యక్రమాన్ని కూడా అన్నగారి చేతుల మీదనే మంత్రి గారి చేతుల మీదనే జరిగింది. మరి 24వ డైరీ కూడా వారి చేతుల మీద జరగటం మేము అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ అందరూ కూడా నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా సింగిల్ క్యాలెండర్ని కూడా ఆవిష్కరించవలసిందిగా అన్నగారిని కోరుతున్నాం. సింగిల్ డైరీ ఆవిష్కరించినందుకు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సింగిల్ క్యాలెండర్ని కూడా వారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా తెలియజేస్తున్నాం. దీంట్లో చేయడం జరిగింది. గతంలో మీరు చేసినందుకు మాకంతా మంచి జరిగింది. మరి మీ చేతుల మీదుగా డైరీ క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్నందుకు కూడా 2024 కూడా మా కార్మికులందరికీ కూడా మీ పక్షాన మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరూ కూడా చప్పట్ల ద్వారా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిగా కోరుచు ఇప్పుడు చాలా నిరంతర పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించినటువంటి అన్నగారు మనందరికీ మార్గదర్శకంగా ఆ రోజు సకల జిల్లా సమ్మెలు సహాయ నిరాకరణ ఉద్యమంలో మనందరం కూడా వారి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో అందరం కూడా ముందుకు పోయినాం. అందరం కలిసి నడిచినాం. మరి తెలంగాణ ఉద్యమకారులు దేవి ప్రసాద్ గారితో ఈ యొక్క వాల్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నందుకు మనందరం కూడా చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అందరు కూడా జనవరి వైపు టేబుల్ క్యాలెండర్ని కూడా తోటి మా రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ గారు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంలో మరి యాజమాన్యంతో ఎన్నో సందర్భాలు మరి వారు మాట్లాడటము మా సమస్యల పరిష్కారం జరగడం కూడా జరిగింది. కాబట్టి అదే స్ఫూర్తితోటి మీరు ఇందాక అభయమిచ్చారు. మరి యొక్క టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నందుకు అందరూ కూడా మరి ఆవిష్కరించేటప్పుడు చప్పట్ల ద్వారా అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు